దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో నా ప్రత్యేక వందనాలు, శుభములు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా పేరు సోలమన్ రాజు. నేను దేవుని సేవకుడిగా మరి పాస్టర్గా సూర్యాపేట మన్నా చర్చిలో దేవుని సేవ చేస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంలో మరి మీ ముందుకు నేను వస్తున్నాను. నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, అదే సమయంలో దేవుడు నన్ను ఎలాగున తన సేవ కొరకు పిలిచి ఉన్నారో, మరి నా జన్మ, నా జీవిత, దేవుని యొక్క పిలుపు యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అనగా జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు రూపించబడక మునిపే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన నన్ను రక్షించుకున్నారు. మరి ఈ సమయంలో నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థనతో నా సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధుడా, నీ నామమునకు వందనాలు తండ్రి. నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం నాయనా, అనాది సంకల్పములో నీ ఉద్దేశంలో నన్ను పిలిచినందుకై, నన్ను ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవిత సాక్ష్యాన్ని నాయనా ప్రజలందరికీ పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ సాక్ష్యం ద్వారా అనేకులను మీరు ఆకర్షించండి, అనేకులను దీవించండి. అలాగనే ప్రభువా, నీ నామ మహిమ కొరకు ఈ సాక్ష్యాన్ని మీరు వాడుకొని ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. నేను ముందుగానే చెప్పిన రీతిగా మరి నా పేరు సోలమన్ రాజు. మరి మా సొంత గ్రామము మరి తుని అనేటువంటి మరి పట్టణం ఉంది, ఈస్ట్ గోదావరి. ఆ దగ్గరలో పాల్తేరు అనేటువంటి గ్రామంలో నేను జన్మించాను. నా జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను. మా తల్లిదండ్రులు వారు యేసుప్రభుని ఎరగని హిందూ కుటుంబంలో ఉన్నవారు. వారు లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో, విగ్రహారాధనలో వారు జీవిస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో మా తల్లిదండ్రులు దేవుడు వారికి ఇచ్చినటువంటి మొదటి కుమార్తె, ఆ కుమార్తె తర్వాత 2 కుమారులను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ 2 కుమారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఒక నష్టం పుట్టిన పిల్లల విషయంలో మా తల్లిదండ్రులు చూచి వారు చాలా రోధించారు. ఆ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు దేవదాస్. ఒకరు పుట్టిన తర్వాత ఇంకొకరు చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక శాపంలాగా మా ఇంట్లో జరుగుతూ ఉంది. 2 చనిపోయిన తర్వాత ఒక అబ్బాయి పుడితే, ఆ అబ్బాయి ఉన్నాడు అంటే ఇంకొక అబ్బాయి పుడితే ఆ అబ్బాయి చనిపోతాడు. తర్వాత ఇంకొక అబ్బాయి పుడితే తర్వాత ఎవరు పుడతారో ఆ పుట్టిన తర్వాత ముందున్న వారు చనిపోతారు. అలాగా కొన్ని మరణాలు మా ఇంట్లో జరిగాయి. అలాగా 2 కుమారులు మా తల్లిదండ్రులు పోగొట్టుకొని, ఆ తర్వాత ఒక కుమారుడు పుడితే ఈయన కూడా చనిపోతాడేమో అనే భయంతో వారు ఉన్నారు. అలాంటి దినాల్లో ఒక దైవజనుడు, వారి పేరు పాస్టర్ జాన్ రత్నం గారు, చీకురుమల్లి పాస్టమ్మ గారు, పరంజ్యోతమ్మ గారు. వారు దాదాపు ఒక 150-200 కిలోమీటర్ల దూరం నుండి దేవుని సేవార్థమై తుని అనే ప్రాంతానికి వారు దేవుని సేవార్థమై వచ్చారు. బహుశా 1950వ సంవత్సరం అనుకుంటాను నేను. ఎందుకంటే నేను 63వ సంవత్సరంలో పుట్టాను కనుక నాకంటే ముందు, నేను పుట్టక మునిపే వారు ఆ ప్రాంతానికి వచ్చి సేవ ప్రారంభించారు. ఆ దైవ సేవకులు రెవరెండ్ పాస్టర్ జాన్ రత్నం అయ్య గారు, వారు రంగూన్లో కానిస్టేబుల్గా, పోలీసుగా వారు ఉద్యోగం చేస్తూ, అక్కడ జరిగినటువంటి యుద్ధ కాలంలో చాలామంది రంగూన్ నుంచి మళ్ళా తిరిగి బ్యాక్ అయిపోయారు. వారి స్వప్రాంతం కోనసీమ, కొత్తపల్లి వాస్తవ్యులు.
అక్కడ యేసు ప్రభును వారు తెలుసుకోలేదు. కానీ రంగూన్ నుంచి వారు వచ్చి పోలీసుగా వారు ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి వారికి వివాహం అయింది. మరి మా తల్లి పరంజ్యోతమ్మ గారు, ఆ పాస్టరమ్మ గారు, వారు ముందుగా యేసు ప్రభుని తెలుసుకున్న కారణం చేత మరి మా తల్లిగారి యొక్క భర్త గారు అంటే తండ్రి గారు జానరత్నం అయ్య గారిని రక్షించుకున్నారు. వారిద్దరూ దేవుని పిలుపు మేరకు వారికి దేవుడిచ్చినటువంటి ఆ పోలీస్ జాబ్ని రిజైన్ చేసి వాలంటరీగా దేవుని సేవ కొరకు వచ్చి వారు ఒక మిషనరీలాగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి తుని అనే ప్రాంతానికి మరి వారు వచ్చి పాయకరావుపేట అనేటువంటి ఆ స్థలంలో వారు సేవను ప్రారంభించి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ వారు కాలినడకతో వెళ్ళి మరి ఇంటింటా వారు వెళ్ళి వారిని కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకొని వారు ఏ అవసరత కలిగి ఉన్నారో తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పాల్తేరు అనేటువంటి గ్రామానికి వారు సేవార్థమై వచ్చినప్పుడు వారు హౌస్ విజిటింగ్ చేస్తూ మరి మా ఇంటికి వచ్చారు. అయితే అప్పటికి నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఇంకా యేసుప్రభుని తెలుసుకోలేదు. 2 కుమారుల్ని నష్టపోయి తర్వాత ఒక కుమారుడు పుడితే ఈయన ఎప్పుడు పోతాడో చనిపోతాడేమో అనే ఒక భయంతో వారు జీవిస్తున్నారు. ఆ కాలంలో మా తండ్రికి మరి 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెండ్రు ఉన్నారు. అయితే అందులో ఒక చిన్నాయనికి పెద్ద జబ్బు వచ్చింది, భయంకరమైన బలహీనత. ఆయన పేరు సీమోను. రక్షణ పొందక మునుపు మరొక పేరు ఆయనకు ఉంది. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి జానరత్నం అయ్య గారు ప్రార్థన చేయగా, పరంజ్యోతమ్మ గారు ప్రార్థన చేయగా ఆయన చావు బ్రతుకుల నుంచి దేవుడు విడిపించి బ్రతికించాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఆ కారణం చేత మరి యేసుదాసు గారు అంటే మా తండ్రి గారు, పుష్పమ్మ గారు, నన్ను కన్న తల్లి, వారు యేసయ్యని తెలుసుకున్నారు. మరి మా తమ్ముడిని దేవుడు స్వస్థపరిచాడే, నా ఇంట్లో కలిగిన శాపాన్ని కూడా ఆయన తీసేస్తాడేమో అని చెప్పి పాస్టర్ గారిని పిలిపించుకొని వారి జీవితంలో కోల్పోయిన 2 కుమారులను బట్టి బాధపడుతూ వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. అలాగున దైవజనులు జానరత్నం అయ్య గారు, పరంజ్యోతమ్మ గారు మరి నన్ను కన్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. మరి నాకంటే ముందు ఒక అన్న పుట్టాడు. అంతకుముందు 2 కోల్పోయారని చెప్పాను కదా. ఆ అన్న అతను బాగానే ఉన్నాడు. వారు అప్పుడప్పుడే యేసుప్రభుని తెలుసుకొని మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. చాలా విచారంతో ఉన్నారు కనుక వారు ఆరోగ్యవంతులుగానే ఉన్నారు మా తల్లిదండ్రులు. అయితే వారు అనారోగ్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి రాలేదు. కానీ మా చిన్నాయనకి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి వారు ప్రభువుని తెలుసుకొని మా కుటుంబంలో కలిగిన 2 పిల్లలను కోల్పోయాము. మరలా కోల్పోకుండా ఉండాలంటే ప్రభు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అప్పటికే ఒక స్వస్థత మా ఇంట్లో జరిగింది కనుక మరి మా ఇంట్లో ఉన్న శాపం దేవుడు కొట్టివేస్తాడు. మరి రాలిపోరు పుట్టిన పిల్లలు అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచి దైవజనులు చెప్పిన దేవుని వాక్యం ద్వారా వారు బలపరచబడిన వారై మరి పాల్తేరు అనేటువంటి గ్రామం నుండి వారు టౌన్కి ప్రతి ఆదివారం అలాగనే రెగ్యులర్గా వారు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. ఆ దినాల్లో దైవజనులు రెవరెండ్ పాస్టర్ జానరత్నం అయ్య గారు వాక్యం అందిస్తూ ఒక సందేశం ఇచ్చారు. అదేంటంటే దేవుని యొద్దకు వస్తున్నటువంటి మీరు మరి దేవుడు మీకు ఇచ్చిన దానిలో ప్రతి దానిలో మగదానిని దేవునికి ఇవ్వాలి. ఏదైనా కానీ అది గొర్రెైనా లేకపోతే పశువైనా ఏదైనప్పటికీ ఆ మగది మొదటిది దేవునిది అని చెప్పి దేవుడిచ్చినటువంటి సంతానంలో కూడా మగది దేవునికి ఇవ్వాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అని నొక్కి ఒక్కాడించి వారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు యేసుదాస్ గారు అలాగనే పుష్పమ్మ గారు అంటే నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారే వారికి ఈ వాక్యము వారి హృదయంలో పడింది. ప్రతిదానిలో మగది దేవునికి ఇవ్వాలి అని చెప్పిన మాట. అప్పుడు అక్కడే ఆ వాక్యం విన్న తర్వాత వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా,
ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మరి మాకున్న సమస్తంలో మగది నీకు ఇవ్వాలి, పుట్టిన పిల్లల్లో కూడా మగది ఇవ్వాలి అని చెప్పారే. ఇప్పుడే మేము ప్రభువుని తెలుసుకున్నాం కనుక యేసయ్య, మరి వాక్య ప్రకారంగా ఈ తర్వాత ఇప్పుడు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు పుట్టిన ఒక కుమారుడు నేను మీకు ఇస్తాం, మాకు ఒక కుమారుని దయచేయండి అని హన్నా ఎలాగైతే దేవుణ్ణి అడిగి పొందుకుందో, నా తండ్రి నా తల్లి దేవుణ్ణి అడిగారు. అలాగనే దేవునికి ఆ కుమారుని ఇచ్చేస్తామని మొక్కుకున్నారు. హన్నా ఎలాగైతే మొక్కుకుందో మొక్కుకొని ఒక కుమారుని మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడు మీకు ఇచ్చేస్తాం, నీ సేవ కొరకు ఇచ్చేస్తాం, మా దగ్గర ఉంచుకోం అని చెప్పి దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఒక ఒప్పందం చేసుకున్నారు, దేవునికి మాట ఇచ్చారు. అలాగనే ఈ మాట మరలా దైవజనులకు చెప్పారు. అయ్యా, మేము ప్రభుని నమ్ముకున్నాం, మీరు చెప్పిన వాక్యం మేము విన్నాం, కాబట్టి మరి ఇప్పుడు దేవుడు ఒక కుమారుని ఇస్తే, ఇప్పటికే మేము ఇద్దరిని కోల్పోయాం కదా, ఇంకొకడే ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, నమ్ముకున్న తర్వాత ఒక కుమారుని మేము అడుగుతున్నాము, ఆ కుమారుని దేవుడు ఇస్తే మీరు చెప్పినట్లుగా దేవుని సేవకి ఇచ్చేస్తాం అని చెప్పి వారు మొక్కుకున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మరి తక్కువ సమయంలోనే నేను కడుపులో పడ్డాను. 9 మాసాలు అయిన తర్వాత దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు తన ఉద్దేశ ప్రకారంగా మా తల్లిదండ్రులు అడిగి నన్ను పొందుకున్నారు. దేవుడు కూడా మా తల్లిదండ్రులు అడిగింది కాదనకుండా దేవుడు తన ఉద్దేశాన్ని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవుడు నన్ను కూడా ఈ భూమి మీదకి పంపించాడు. మా తల్లిదండ్రులకి దేవుడు నన్ను ఇచ్చాడు. ఆ తర్వాత మా తల్లిదండ్రులు యేసుదాసు గారు మరి పుష్పమ్మ గారు వారు మొక్కుకున్నారు దేవునికి ఇస్తానని. కానీ దేవునికి ఇవ్వకుండా ఇంకెవరున్నారు? ఒక అమ్మాయి ఉంది, ఒకే అబ్బాయి ఉన్నాడు. వీడిని మరలా దేవునికి ఇచ్చేస్తే, సేవ కొరకు ఇచ్చేస్తే మా ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? వాడు ఒక్కడైపోతాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటే చక్కగా బాగుంటుంది కనుక వదిలే అని అనుకున్నారు. దేవునికి మాట ఇచ్చారు కానీ ఆ మాట మీద నిలబడలేదు మా తల్లిదండ్రులు. మరి మర్చిపోయినట్లుగా వారు మానుకున్నారు. తెలిసి ఉండి కూడా వారు తప్పు చేసి దేవునికి ఇవ్వకుండా ఆగిపోయారు. అందుచేత దేవునికి కోపం వచ్చింది. ఇద్దరు అన్నలు ఎలాగైతే వరుసగా చనిపోయారో, ఒక అన్నకు ముందు అదే బలహీనత, అదే రోగం, అదే జబ్బు నాలోనికి వచ్చేసింది. ఇంక నేను కూడా చనిపోవడానికి రెడీ అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి ఇంట్లో నుంచి బయట పెట్టేశారు. ఇది 3వ మరణం కాబోతుందన్నమాట ఈ కుటుంబంలో. దేవునికి మాట ఇచ్చారు, ఇస్తే దేవా నీకు ఇస్తామని మాట తప్పారు. అందుచేత ఇద్దరిని ఎలాగైతే లాస్ అయ్యారో మా తల్లిదండ్రులు, నన్ను కూడా మరి ఆ రోగం వచ్చి నన్ను కబలించడానికి ప్రయత్నించినప్పుడు మా తల్లిదండ్రులు, ఆయన చేసే వృత్తి ఏంటంటే కళ్ళు గీసేవాడు, అదే వారి జీవనాధారం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇక మీదట నేను ఈ కళ్ళు గీయను, దేవుడు నాకు ఇచ్చిన కుమారుని దేవునికి ఇస్తానని చెప్పాను. అతడు రోగి అయి ఇంటి బయట పెట్టబడ్డాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమారుడు లేచి బ్రతికి ఉంటే తప్పకుండా పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారిని పిలిపించి వారి చేతికి ఇచ్చేస్తాను. నేను తప్పు చేశాను, ఇస్తానని చెప్పి మొక్కుకొని ఇవ్వకుండా మానుకున్నాను కనుక దేవునికి కోపం వచ్చింది. అందుచేత ఇంక మాట తప్పను, క్షమించమని దేవుణ్ణి అడిగి మరలా ఆయన ఆ కళ్ళు గీత స్థలంలో మొక్కుకున్న ఆ మొక్కును మరలా తీర్చడానికి ముందుకు వచ్చి ఇంటికి వచ్చేసరికి నేను ఆ మంచం మీద లేను. అంతకుముందు ఇంకా వచ్చేసరికి చనిపోయే పరిస్థితుల్లో నేనున్నాను. కానీ ఆయన ఎప్పుడైతే తిరిగి మరలా మరి తను దేవుని దగ్గరికి క్షమాపణ అడిగి దేవునికి ఇచ్చేయడానికి మరలా తిరిగి ఆయన మనసు మార్చుకుని ఇంటికి వచ్చాడో ఆ సమయానికి నేను ఆ బెడ్ మీద లేను, ఆ మంచం మీద లేను. ఏడి వీడు అని చూసేసరికి నేను ఆడుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు
నన్ను అలా బ్రతికించాడు. ఒక మొక్కుకుంటే నేను పుట్టాను, అది తీర్చకపోతే చావు బ్రతుకుల మధ్యకు వెళ్ళిపోయాను. తిరిగి మరలా పశ్చాత్తాపపడి నా తండ్రి దేవుణ్ణి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నన్ను మరలా బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కనుక మరి ఎప్పుడైతే దేవుడు నన్ను బ్రతికించాడో నన్ను చూచి ఇంట్లో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆ వీధిలో ఉన్నవారు, గ్రామంలో ఉన్నవారు అంతా ఆశ్చర్యపోయారు. మా కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. దైవజనులు రెవరెండ్ పాస్టర్ జాన్ రత్నం అయ్య గారిని, పరంజ్యోతి అమ్మ గారిని పిలిపించి, ఇదిగో ఈ కుమారుని మేము అడిగాము, దేవుడు ఇస్తే దేవుని సేవ కొరకు ఇస్తామని చెప్పాము, మేము మాట తప్పాము, అందుకే మరలా అతడు చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. రోగం వచ్చింది, ఇంకా బ్రతకడో అని మేము ఆశలు వదులుకున్నాం. దేవుణ్ణి మరలా మేము అడిగినప్పుడు దేవుడు మా తప్పును క్షమించి ఈ కుమారుని బ్రతికించాడు. మేము మొక్కుకున్న రీతిగానే ఈ కుమారుని ఇదిగో మీకు దేవుని సేవార్థమై ఇచ్చేస్తున్నాం అని చెప్పి దైవజనులు జాన్ రత్నయ్య గారు మరి పరంజ్యోతి అమ్మగారు చేతుల్లో నన్ను కన్న తల్లిదండ్రులు ఒక కానుకగా ఇచ్చేశారు, వారి చేతుల్లో పెట్టేశారు. నా కన్న తల్లిదండ్రులు దేవునికి ఒక కానుకగా ఆయన సేవ కొరకు నన్ను ఇస్తే, ఆ దైవజనులు జాన్ రత్నయ్య గారు అమ్మగారు వారు నాకు తల్లిదండ్రులుగా మారారు. వారు ఆత్మీయ తల్లిదండ్రులు, నన్ను పెంచిన తల్లిదండ్రులు. అలాగున వారి ఇంట్లో నేను ఒక సమూయేలు వలె నేను ప్రవేశించాను. ఏలీ ఇంటికి ఎలాగైతే సమూయేలు మరి ఒక కానుకగా ప్రతిష్ఠితుడిగా దేవుని సేవ చేయడానికి అప్పగించబడ్డాడో, నా జీవితంలో కూడా నా పేరు సొలొమోన్ రాజు, కానీ ఒక సమూయేలు యొక్క జీవిత వృత్తాంతం నా జీవితంలో ఈ తరంలో జరిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగున ఆ దైవజనులు వారు గొప్ప దైవజనులు, వేల మందిని ప్రభుత్వట్టుకు త్రిప్పినటువంటి దైవజనులు జాన్ రత్నయ్య గారు, పరంజ్యోతి అమ్మ గారు. వారి ఖాళీ నడకన వారు ఎన్నో గ్రామాలు తిరిగి, సుమారు 40 గ్రామాలు ఆ దినాల్లో మరి తుని, పాయికరావుపేట, ఇటు తూర్పుగోదావరి జిల్లా, అటు విశాఖపట్నం జిల్లా, మరి 2 జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి సేవ జరిగించినటువంటి దైవజనులు. వారు నన్ను దేవుని వాక్యంలో పెంచారు. ఆయన ప్రభు యొక్క శిక్షలో వారు నన్ను పెంచారు. ప్రార్థనలో వారు పెంచడం జరిగింది. నా తల్లి పరంజ్యోతి అమ్మగారు, ఆమె పెంచిన తల్లిగా ఎప్పుడు నన్ను చూడలేదు. ఆమె ఒక కన్న పేగును తెంచుకొని పుట్టినటువంటి ఒక కుమారుని తల్లి ఎలాగైతే చూస్తుందో, మరి రక్త సంబంధం లేకపోయినా రక్త సంబంధానికి మించిన యేసు రక్త సంబంధం ఆ ప్రేమను, ఆప్యాయతను ఆమె నాకు పంచి ఇచ్చింది. నాకు ఏ లోటు లేకుండా వస్త్రాల విషయంలో, ఆహార విషయంలో మరి కన్న కొడుకులాగే ఆమె పెంచి పెద్ద చేయడం జరిగింది. అలాగున దైవజనులు ఇద్దరు కూడా నా జీవితంలో దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. వారు ప్రభునందు ఇప్పుడు నిద్రించారు, లేరు. అయినా వారి యొక్క జీవితము ద్వారా వారు నా పట్ల ఎప్పటికీ కూడా మరి నా పట్ల చేసినటువంటి వారు పెంచిన విధానము నేను మర్చిపోలేనిది. కనుక దైవ భయంలో, భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో వారు నన్ను పెంచడం జరిగింది. ఇంకా నాకేం తెలీదు, లోకమేం తెలీదు, అలా పెంచారు. దాదాపు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను దైవభక్తిలో, భయంలో, విశ్వాసంలో పెరుగుతూ వచ్చాను. ఆ తర్వాత మరి నేను స్నేహితులతో అటు ఇటు తిరగడం, మరి ఇంటికి రాకపోవడం, ఎక్కడెక్కడో పండుకోవడం, మరి ఆలస్యంగా ఇంటికి రావడం, మరి నా ఇష్ట ప్రకారంగా నేను జీవించడం ప్రారంభించాను. అప్పుడు మా తండ్రి నన్ను కొట్టేవాడు. మా తల్లి నన్ను దగ్గరికి తీసి ఆమె నా కొరకు ప్రార్థన చేసేది. నాకు చెప్పేది ఏమనంటే, నువ్వు దేవుని సేవ కొరకు పుట్టావు, మీ తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు ఇచ్చారు, మేము నీకు తల్లిదండ్రులుగా ఉండి దేవుడు మాకు అప్పగించిన బాధ్యతను నీ విషయంలో మేము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం, కాబట్టి నువ్వు మరి అటు ఇటు పోకూడదు నాయనా అని చెప్పి ఆమె మందలించేది. అలాగనే సరే అని చెప్పి నేను ఇంట్లో ఉండేవాడిని.
ఆ తర్వాత మరి బైబిల్ తరబిదికి పంపించే వయసు వచ్చింది. ఇంక మా తల్లి అంది, మరి నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. పరంజ్యోతమ్మ గారు నన్ను పెంచిన తల్లి. అలాగనే మా బావగారు రెవరెండ్ బిషప్ డానియల్ గారు, మరి డానియల్ గారు, వారు మా బావగారు. వారు కూడా దేవుని సేవార్థమై పాయకరావుపేట వచ్చి ఆ దినాల్లో మరి మా తండ్రి గారు సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వారికి బదులుగా వారు సేవ చేయడం ప్రారంభించారు. అప్పటికి నేను ఇంకా చిన్నోడిని, వయసు రాలేదు. మా బావగారు మనా మినిస్ట్రీస్లో మరి దేవుని సేవ చేస్తున్నారు. మంచి ట్రాన్స్లేటర్, గొప్ప దైవజనుడు, మంచి పేరుంది. ఆ దినాల్లో మా బావగారు అన్నారు, మన బైబిల్ స్కూల్కి పంపిద్దాం అని చెప్పి మా తల్లికి చెప్పి వారంతా ప్లాన్ చేసుకున్నారు. ఇలా ప్లాన్ చేసుకున్నారో లేదో నాకు తెలిసిపోయింది. వీళ్ళు బైబిల్ ట్రైనింగ్ పంపిస్తున్నారు. నాకు ఇష్టం లేదు, దేవుని సేవ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. అందుచేత నేను చెప్పకుండా ఇంట్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాను 1979 సంవత్సరంలో. చెప్పకుండా వెళ్ళిపోయాను. కారణం ఏంటంటే వేరే కారణం ఏమీ లేదు, దేవుని సేవ అంటే నాకు ఇష్టం లేదు. ఇంటింటికి తిరగాల, అందరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి ప్రకటించాలా, వారు ఏదో కానుకలు ఇస్తే దాంతో జీవించాలా అనేటువంటి ఒక అనాలోచన నాకు ఉండేది. సరైన ఆలోచన కాదు అది. నాకు ఇష్టం లేదు, అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. సేవ చేయడం అంటే నాకు ఇష్టం లేదు. ఇంటింటికి తిరగడం అంటే నాకు ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోనో ఇంకొక విధంగా నేను జీవించాలి అనేటువంటి తలంపు, ఆలోచన ఎప్పుడు నేను కలిగి ఉండేవాడిని. దేవుని మందిరంలో సేవకుల ఇంట్లో ఎదుగుతున్నా నా మీద పడిన ప్రభావం అది ఎలాంటిదంటే, నాకున్న స్నేహితులను బట్టి మరి లోక సంబంధమైనటువంటి రీతిలో నా మైండ్ వెళ్ళిపోతూ ఉంది. ఒక ప్రక్క చర్చిలో ఉంటున్నాను, పాటలు పాడుతున్నాను, సేవకుల ఇంట్లో ప్రార్థనలో ఎదుగుతున్నాను. మరొక ప్రక్క లోకం నన్ను బలవంతం చేస్తుంది. ఇటు ఇంటికి వస్తేనేమో భక్తి నన్ను బలవంతం చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్న పరిస్థితి, భక్తి కలిగిన తల్లిదండ్రులు, భక్తి కలిగిన అక్క బావ, మరో ప్రక్క స్నేహితులు, ఇలాగ రెండు మనస్సులతో, రెండు ఆలోచనలతో ఎప్పుడు కూడా నేను తడబడుతూ ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. అయితే దైవ సేవకుల ఇంట్లో ఉన్నాను కనుక మరి నాకు స్వేచ్ఛ కావాలి అని అనిపించేది. నాకు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా స్నేహితులతో తిరగాలి, ఊర్లు తిరగాలి, సంతోషించాలి, లోకంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. ఎప్పుడు ప్రార్థన, భక్తి, పాటలు ఇదేనా అనేటువంటి ఆలోచన నన్ను చాలా వేధించింది. అందుచేత చెప్పబెట్టకుండా కొంత డబ్బులు ఇంట్లో మా అమ్మ దగ్గర దాచుకుంటే తీసేసుకొని ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి కాలినడకలో, అప్పుడు 79లో ఎంత ఉంటుంది హైదరాబాద్, పెద్ద ఏమీ లేదు, చిన్నగానే ఉంది. మొత్తం గల్లీకి తిరిగాను. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా నాకు తెలియదు. అప్పటి వరకు కూడా నేను ఇంట్లో పెరిగినోడిని. అమాంతంగా ఇల్లు విడిచి బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోయానో మరి పడరాని పాటలన్నీ పడ్డాను. ఆకలిని అనుభవించాను, చలిని అనుభవించాను, ఒంటరితనాన్ని అనుభవించాను. ఏం చేయాలో తెలియదు నాకు. తెలియక ఆకలేసి ఒక హోటల్కి వెళ్ళి అక్కడ నేను పనిచేస్తాను, నాకు ఎంత ఇస్తారు జీతం అని అడిగి నేను జాయిన్ అయ్యాను. కానీ చెయ్యలేక వారం రోజుల్లోనే ఆ జీతం కూడా తీసుకోకుండానే, ఏంటి నేను మంచి ఆహారం ఉన్నటువంటి స్థలంలో బెత్లెహేము రొట్టెలిల్లు లాంటి దేవుని సన్నిధిలో ఉన్న నేను, నా బ్రతుకు ఇలాగైపోయిందేంటి అని ఒక ప్రశ్న నాలో ఏర్పడి అక్కడి నుంచి బయలుదేరాను. అలాగని చెప్పి ఇంటికి వెళ్ళాలని కాదు, ఇంకొక వర్క్ ఏదైనా చూసుకుందామని. అప్పటికి నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. అందుచేత నేను డ్రైవింగ్ చేసినా బ్రతకొచ్చు అని అనుకునేవాడిని. ఎవరిస్తారు నాకు కారు? నేను ఎవరికి తెలియదు. విశ్వ ప్రయత్నాలు చేశాను.
నా కన్న తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిస్తే నేను పుట్టాను. దైవజనులు దేవుని సేవ కొరకు నన్ను పెంచితే నేను దేవుని సేవ చేయకూడదని పారిపోయాను. అలా పారిపోతూ ఉన్న సందర్భంలో మరి అలాగా నాగపూర్ వెళ్ళిపోయాను, బొంబాయి వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ ఎంత దూరం వెళుతుందో అంత దూరం వెళ్ళిపోయాను. టికెట్ తీసుకుని అనుకుంటున్నారా? టికెట్ తీసుకోకుండానే. నాకు తెలీదు. అప్పుడు నా వయసు 16 సంవత్సరాల వయసు. ఏం తెలుస్తుంది? మీరు అనుకో చింత పని చేసావా అని, కానీ నాకు తెలియదు కదా. ఇప్పుడు అనుకుంటాను అంత పని జరిగిందా అని. ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదుర్కొన్నాను, ఒంటరితనాన్ని అనుభవించాను. అలాగే నేను మరి దొంగచాటున ట్రైన్ ఎక్కితే నాంపల్లిలో హైదరాబాదులో సికింద్రాబాదు ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి ట్రైను ఆగే సమయానికి నేను ఆగకుండానే దిగేయడానికి ప్రయత్నం చేస్తే నా కాలు జారిపోయింది. అందులో పడిపోవలసింది, కానీ ఆ ప్లాట్ఫామ్ మీద సుమారు 40-50 అడుగుల దూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయాను. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నవారు ఆ కాళ్ళకి నేను తగిలితే ఆగాను, లేదంటే అందులో పడిపోవలసిన వాడిని. దేవుడు ఆ గండము నుండి, ప్రమాదం నుండి నన్ను కాపాడాడు. అప్పటికే నా ఎడమ చెయ్యి విరిగిపోయింది. ఈ విరిగిపోయిన చెయ్యి అలాగే ఉంది. ఆ స్టేషన్ మీద ఒక సహోదరుడు ఎవరో ఉన్నారో గబుక్కుని నన్ను తీసుకున్నాడు. ఎవరో నాకు తెలియదు. అయితే ఆయన మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సికింద్రాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాడు. కొంచెం డబ్బులు ఇచ్చాడు. నా చేతికి కట్టు వేయించాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన బట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఒక దూతను వాడుకున్నట్లు నా జీవితంలో ఆయన వాడుకున్నాడు. ఆ తర్వాత నేను అక్కడ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాను. సిమెంట్ కట్టు వేశారు. తెలియని వ్యక్తి అతడు నాకు పరిచయం చేసి నాకు డబ్బులు ఇచ్చాడు. నేను మరలా ట్రైన్ టికెట్ తీసుకుని ఎక్కి ఇంటికి వచ్చి మరి నా తల్లి ఎదురుగా ఈ కట్టుతో కనబడినప్పుడు నన్ను పెంచిన పాస్టరమ్మ గారు, మా అమ్మ పరంజ్యోతమ్మ గారు నన్ను చూసి ఏడ్చేసింది. బిగ్గరగా ఏడ్చేసింది. ఆ తర్వాత ఇమీడియట్గా ఇంట్లోకి తీసుకెళ్ళి నాకు ఆహారం పెట్టి ఇంకా నన్ను వదిలిపెట్టలేదు. మరలా నేను హట్ అవుతానేమో, బాధపడతానేమో అని చెప్పి ఆమె నన్ను హక్కుని చేర్చుకొని నన్ను ఆదరించింది. ఆ రోజు నుంచి నన్ను విడిచిపెట్టకుండా ఆమె పండుకున్నప్పుడు ఆమెతోనే నన్ను పండుకోపెట్టుకొని మరి మరలా వెళ్ళిపోతానేమో అనే భయంతో ఆమె ఉంది. నా చేయి కట్టు విప్పిన తర్వాత ఆ రోజు వరకు ప్రతిరోజు కూడా, నాన్న నీవు ఇలాగా ఎందుకు పారిపోయావు? దేవుని సేవ చేయబడుతుందనే కదా అలాగా నువ్వు తప్పించుకుని పోయావు, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకో. మా మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు పుట్టావు. దేవుని సేవ తప్ప ఇంకొక పని నువ్వు చేయకూడదు. నువ్వు తెలియక పారిపోయావు. అయితే దేవుడు కేవలం నీకు బుద్ధి చెప్పడానికే ఈ చెయ్యి విరగొట్టాడు. నిన్ను చంపడం ఆయన ఉద్దేశం కాదు. దేవుని ప్రణాళికలో, ఉద్దేశంలో నువ్వు ఉన్నావు అని మా అమ్మ మరి చెవులు గింగురులమనేటట్టుగా ఆమె ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ నాకు హితోపదేశం చేసింది. అదే మాటలో, నువ్వు ఈ పారిపోయావు, అందుకే చెయ్యి విరగొట్టాడు దేవుడు, మరలా ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు కానీ మరలా మా మాట వినకపోయినా, దేవుని మాట వినకపోయినా, నువ్వు ఇలాగే దేవుని సేవ చేయనని మరలా పారిపోయావంటే, నాన్న నువ్వు మాకు దక్కో అని చెప్పి ఆమె నాకు చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. ఆ చిన్న వయసులో సరే నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరలా కొన్ని రోజులైన తర్వాత మా బావగారు రెవరెండ్ బిషప్ డానియల్ గారు, మా తల్లి పరంజ్యోతమ్మ గారు, వారు నన్ను బైబిల్ స్కూల్కి పంపించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు నా వయసు
17 సంవత్సరాల వయసు. ఇంకా చదువుకోవాలి. అసలు చదువు బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటంటే సేవ పట్ల నాకు ఇష్టం లేదు కనుక నేను పారిపోతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా, పిలుపు లేకపోయినా, సమర్పణ లేకపోయినా మా తల్లి, తండ్రి, బావగారు, కుటుంబం వారు బాధపడతారని మొత్తానికి సరే అని చెప్పి మా బావగారు మన్నా బైబిల్ స్కూల్కి పంపినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే మన్నా పరిచర్యలో నేను ముందుగా చెప్పినట్లుగా మా బావగారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు, రెవరెండ్ డానియల్ గారు. వారు ఒక లెటర్ రాసి పంపిస్తే నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను. మరి నేను వెళ్ళగానే దైవజనులు బిషప్ స్పర్జన్ రాజయ్య గారికి నా చేతిలో ఉన్న లెటర్ ఇచ్చినప్పుడు నన్ను పైనుంచి క్రిందకు చూశారు. నెక్కరేసుకుని వెళ్ళాను. నాకు 17 సంవత్సరాల వయసు. నువ్వు హాస్టల్కి వచ్చావా అని అడిగారు. లేదండి, నేను ట్రైనింగ్కి వచ్చాను బైబిల్ స్కూల్లో చదవడానికి అని చెప్పినప్పుడు నన్ను చూసి నవ్వుకున్నారు. సరే అని చెప్పి ఒక రూమ్లోనికి నన్ను తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. అలాగున దైవజనులు బిషప్ స్పర్జన్ రాజయ్య గారు వారు మా గురువు గారు. వారి దగ్గర నుండి ఎన్నో దేవుని ఉపదేశాలు, వాక్యాలు, బోధలు, అలాగనే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. అలాగనే అనేక మంది దైవజనులు మరి మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో వారు మాకు దైవికమైనటువంటి విద్యాబోధన బైబిల్ మాకు నేర్పించారు. 2 సంవత్సరాల్లో నేను వెళ్ళిపోదామని వచ్చాను. అసలు వాస్తవానికి ప్రారంభంలోనే నేను వెళ్ళిపోవాలి అని అనుకుని వచ్చాను. నేను కంప్లీట్ చేయడానికి రాలేదు. ఇంట్లో వారు బలవంతం పెడితే వచ్చాను మరలా. కానీ బైబిల్ స్కూల్లో అడుగుపెట్టిన కొన్ని దినాలకే దేవుడు అక్కడే నన్ను మొట్టమొదటిసారిగా పట్టుకున్నాడు. ఒక నెల రోజులైన తర్వాత ఒక శనివారం ఉపవాస కూడికలో, ఆ దినాల్లో సహాయ పాస్టర్గా పాస్టర్ ఫిలిప్ గారు అక్కడ దేవుని వాక్య అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నారు. చాలా పెద్ద ఆయన పెద్ద వయసు కలిగిన వ్యక్తి. స్పర్జనయ్య గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నారు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. మమ్మల్ని ఉపవాస కూటంలో నడిపించేవాడు, పరిశుద్ధాత్మ కూటంలో నడిపించేవాడు. ఆయన సాటర్డే పాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. ఆయన పరిశుద్ధాత్మ కూటంలో ఉపవాస కూడికలో నడిపిస్తున్న సమయంలో దేవుని ఆత్మ నా మీదకి బలంగా దిగొచ్చాడు. నాకు తెలియకుండానే నేను ఏడవడం ప్రారంభించాను. ఆ మీటింగ్ అయిపోయింది, కానీ నేను ఏడుస్తూ అక్కడ కూర్చున్నాను. అలాగే నాకు తెలియదు, చాలా కఠినంగా ఉండేది నా జీవితం. నా జీవితంలో కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చాయి. పరిశుద్ధాత్ముడు నా పాపమును ఒప్పింపచేశాడు. దేవునికి, కుటుంబానికి వ్యతిరేకంగా పారిపోతున్న నన్ను ఆయన పట్టుకొని ఆ సాటర్డే నైట్ ప్రేయర్ మీటింగ్లో పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించాడు. నా మీద నుంచి ఏదో ఒక బరువు పోయినట్టుగా అనిపించింది. వెళ్ళిపోదామని బైబిల్ స్కూల్కి వచ్చాను, కానీ వెళ్లకుండా నేను పూర్తిగా బైబిల్ ట్రైనింగ్లో ఉండి నేర్చుకుని, వాక్యాన్ని నేర్చుకుని వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. అక్కడే దేవుడు నన్ను తన సేవ కొరకు పిలిచాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందాను. చాలామంది బాప్తిస్మం పొంది, మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది ఆ తర్వాత సేవ కొరకు పిలువబడి ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు. నా జీవితంలో వ్యత్యాసం ఏంటంటే పిలుపు లేదు, సమర్పణ లేదు. అలాగనే మరి ఏదో అలా 4 రోజుల నుండి వెళ్ళిపోదామని వచ్చాను. బాప్తిస్మం కూడా లేదు నాకు. అలాంటి పరిస్థితుల్లో నేను ట్రైనింగ్కి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నన్ను తన సేవ కొరకు అక్కడ పిలిచినప్పుడు నేను ఏడ్చి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని, అంతవరకు నేను పారిపోతున్న నేను, ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ తెల్లారి మరలా నేను ఇంటికి వెళ్ళాను. మరి మా బావగారే నాకు బాప్తిస్మం ఇచ్చారు. అక్కడ నేను బాప్తిస్మం పొందాను. తిరిగి మరలా బైబిల్ స్కూల్కి వచ్చాను. వెళ్ళిపోదాం అని వచ్చిన నేను, దేవుడు అక్కడ నన్ను పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి దేవుని చేతిలో నుంచి మరలా నేను జారిపోలేదు. ఎప్పుడైతే మరలా దేవునికి మాట ఇచ్చానో ఇంకా అక్కడి నుంచి నేను పారిపోలేదు. పారిపోతున్న నన్ను దేవుడు పట్టుకున్నాడు. దేవుని సేవ కొరకు దేవుడు, మా తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు దేవుని అడిగితే నేను పుట్టాను.
అలాగనే దైవజనులైనటువంటి తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు నన్ను పెంచారు. ఎన్నో సందర్భాల్లో నేను మరి పారిపోవడానికి ప్రయత్నించాను, అయినా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవుని సంకల్పంలో నేను ఉన్నాను. అలాగున బిషప్ స్పర్జన్ రాజయ్య గారి చేతిలో మరి మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో 1980, 81, 82 సంవత్సరాల్లో అక్కడ ట్రైనింగ్ నేను ముగించుకున్నాను. అదే సమయంలో నేను మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం నన్ను తీసుకుని వెళ్ళారు. దానికి గల కారణం ఏంటంటే రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారు. వారు చిన్నప్పుడు నన్ను చూసేవారు, నేను డ్రమ్ము కొట్టేవాడిని. మరి మా ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవారు రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారు. మరి మా బావగారు రెవరెండ్ డానియల్ గారికి, రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారికి మంచి స్నేహం. ఆ బంధం చేత వస్తూ వెళుతూ ఉన్నప్పుడు వారి కంట్లో నేను పడ్డాను. నన్ను తీసుకెళ్ళి వారు విశాఖపట్నంలో మరి మన్నా పరిచర్యలు ప్రారంభించారు. అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూడడానికి నన్ను పెట్టారు. అక్కడ కొన్ని నెలలుండి అక్కడ భవనాలు నిర్మాణం చేశాను. ఆ తర్వాత లేదు, నేను వెళ్ళిపోతాను, నేను ట్రైనింగ్ అయ్యాను కనుక నేను సేవ చేయాలి అని తీర్మానం చేసుకుని రిటర్న్ బ్యాక్ అయ్యాను. ఆ తర్వాత నా తల్లిదండ్రులు నా కొరకు మంగవరం అనే గ్రామంలో ఒక మందిరాన్ని కట్టారు సేవ చేయడానికి. ఆ మందిరంలో అక్కడ నేను సేవ చేస్తూ వచ్చాను. నా జీవితంలోనికి 1986 సంవత్సరంలో మరి ఎలిజబెత్ ప్రవేశించింది వివాహం ద్వారా. దేవుడు మా ఇద్దరిని ఆయన సంకల్పంలో జతపరిచాడు. భార్యాభర్తలుగా ఆయనే మమ్మలను మరి ఏకాంగులను సంసారులుగా దేవుడు నాకు అప్పగించిన పనిలో ఎవరిని దేవుడు ఉద్దేశించాడో వారిని, అనగా ఎలిజబెత్ను దేవుడు జతపరిచాడు. మరి 4 సంవత్సరాలు నేను బ్యాచిలర్గా సేవ చేశాను. దాదాపు 34 ఇయర్స్ మరి భార్యాభర్తలుగా మేము దేవుని సేవ చేస్తున్నాం. ఈ సేవ యొక్క విస్తరణలో ఎలిజబెత్ నా భార్యను దేవుడు బలమైన పాత్రగా వాడుకున్నాడు. ఆమె ఒక సింగర్, చక్కని పాటలు పాడుతుంది. ఆమె పాటలు, ఆమె చేసే ఆరాధన, ఇంట్లో మా అందరి కొరకు ఆమె చేసే ప్రార్థన మరి మా పరిచర్యను విస్తరింపచేసింది. పెళ్ళైన తర్వాత నేను అమలాపురం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దైవజనులు రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారు ఇక్కడ మరి అసిస్టెంట్ పాస్టర్గా నువ్వు మరి మాతో కలిసి సేవ చేస్తావా అని అడిగినప్పుడు నేను చాలా సంతోషించాను. అప్పటికి నా వయసు 22 సంవత్సరాలు. ట్రైనింగ్ అయిన తర్వాత మంగవరం అనే గ్రామంలో సేవ చేశాను. 22 సంవత్సరాల వయసుకే అమలాపురం దైవజనులు కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారి ద్వారా పిలువబడ్డాను. అక్కడ 5 సంవత్సరాలు అమలాపురం హెడ్ క్వార్టర్ మన్నా చర్చిలో సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు. రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లె గారు, రెవరెండ్ షారోన్ కొమానపల్లమ్మ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. చిన్న వయసులో మేము సేవకు వచ్చాం. దేవుడు ఒక కుమార్తెను మాకు ఇచ్చాడు. అప్పటికి 6 months ఆ పాపను తీసుకుని మేము అమలాపురం సేవకు వెళ్ళాం. అక్కడే పేరు పెట్టాం. నా కుమార్తెకు షారోన్ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ షారోన్ అమ్మగారు వారి పరిచర్య మమ్మల్ని ప్రభావితం చేసింది. అందుకే నా కుమార్తెకు ఆ పేరు పెట్టడం జరిగింది. అమలాపురంలో ఉంటుండగా 5 సంవత్సరాలు సేవ చేయించున్న కాలంలో దేవుడు అలాగా మరొక కుమార్తెనిచ్చాడు. ఆమె పేరు మరి మేరీ లిల్లీ. ఇంకొక అమ్మాయిని దేవుడు నాకు అక్కడే ఇచ్చాడు, హ్యానా జాయిస్ నిస్సి. అలాగనే ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు, మరి జాన్ కార్ల్ పాల్. ఆ కుమారుడు ఆయన కూర్చోలేడు, నిలబడలేడు, మాట్లాడలేడు. దాదాపుగా బాబు పుట్టి 28 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒక ముళ్ళు ఆ బాబు విషయంలో మేము కలిగి ఉన్న దేవుడు మాకు అప్పగించిన పని పరిచర్య మానకుండా మరి ఏది దేవుని చిత్తమో అలాగా కుమారుడు ఉండడం దేవుని చిత్తమని భావించి మరి దేవుని పనిలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ కుమారుడు అలా పుట్టిన ఆ విషయంలో మేము బాధపడకుండా మరి ఆ కుమారుడు కూడా మరి మాతో పాటు ఉన్నాడు. మేము ఆ బాబుని బట్టి సంతోషిస్తున్నాం. ఈ పరిచర్యలో తెలియకుండానే
ఆ కష్టం కుమారుడు విషయంలో కలిగిన మరి ఆ కుమారుడు యొక్క రాక ద్వారా మా స్థితిని, మా సేవా పరిస్థితిని దేవుడు నా కుమారుడు సన్నిని బట్టి మార్చేశాడు. కొన్నిసార్లు మనకు ఏదో ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక సంతోషాన్ని దాచిపెడతాడు. నా కుమారుడు లేవలేడు, నడవలేడు, కానీ ఆయన పుట్టిన రోజు మొదలుకొని మా సేవా జీవితంలో దేవుడిచ్చిన మరి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. బాబు కొరకు ప్రార్థన చేయండి. 5 ఏళ్లలో అమలాపురంలో మరి అక్కడ పరిచర్యలో మేము చాలా ప్రభావితం చేయబడ్డాం. చిన్న వయసులో దేవుడు మమ్మల్ని కూడా వాడుకున్నాడు. అక్కడ పరిచర్య ద్వారా ఎన్నో మెలకువలు మేము తెలుసుకోగలిగాం. దైవజనులు బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లయ్య గారు, మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఫౌండర్ గారు, రెవరెండ్ రేచల్ కొమానపల్లమ్మ గారు అమలాపురం తరచుగా వచ్చేవారు. ఆ సందర్భంలో మరి మమ్మల్ని వారు చూడడం జరిగింది. రెవరెండ్ కాలదేవుడు కొమానపల్లయ్య గారిని అడిగినప్పుడు మరి తెలంగాణలో సూర్యాపేట దగ్గరలో చివ్వెమ్మల అనే గ్రామంలో సేవ చేయాలి, అక్కడ సేవ ప్రారంభించాలి, మరి నిన్ను అయ్యగారు రమ్మంటున్నారు అని లాలయ్య గారు చెప్పినప్పుడు, బిషప్ అయ్య గారు మమ్మల్ని, అమ్మగారు మమ్మల్ని రమ్మన్నప్పుడు మేము చాలా సంతోషించి అక్కడి నుంచి అమలాపురం చర్చ్ నుంచి రావడానికి ఇష్టపడ్డాం. దైవజనులే మమ్మల్ని పిలిచినప్పుడు దేవుడే మమ్మల్ని పిలిచాడు అని మేము భావించి వారికి లోబడి విధేయత చూపించి పెద్ద సంఘంలో మేము సేవ చేస్తున్నా, అక్కడ మేము సమృద్ధిగా ఉన్నా కానీ సేవలేని ప్రాంతానికి తెలంగాణ మరి చివెమ్మల అనే గ్రామానికి మేము వచ్చాం. అప్పటికి మందిరం లేదు, పరిచర్య లేదు, పిల్లల ఆశ్రమం మాత్రం ఉంది. అది కూడా ఊరి బయట దరిదాపుల్లోనికి ఎవరు లేరు, అన్ని ముళ్ళ కంపలే. అయితే నేను మరి 3 కుమార్తెలను తీసుకుని వచ్చాం. తర్వాత కుమారుడు పుట్టాడు. అయితే ఈ చిన్న పిల్లలతో చివెమ్మల గ్రామంలో సేవ ప్రారంభించాం. ఆ పిల్లల్ని దేవుడు అంచెలంచెలుగా అలా ఎదుగుతూ ఉన్న సందర్భంలో మరి వారికి కీబోర్డ్ నేర్పించాలని, గిటార్ నేర్పించాలని, ప్యాడ్స్ నేర్పించాలని, పాటలు నేర్పించాలని, దేవుని కోసం ఎలాగైతే దేవుడు మమ్మల్ని పిలిచి వాడుకుంటున్నాడో నా పిల్లలు కూడా దేవుని సంకల్పంలో వారు వాడబడాలి అనే ఆశతో చిన్ననాటి నుంచి భయభక్తుల్లో వారిని పెంచి మరి వారిని ప్రోత్సహించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులతో వాడబడడం ప్రారంభించారు. నా పెద్ద కుమార్తె షారోన్, ఆమె అలాగా పాటలు పాడటం, అలాగనే మేరీ లిలియన్ కీబోర్డ్ ప్లే చేయడం, అలాగనే హ్యానా జాయ్స్ నిస్సి ప్యాడ్స్ వాయించడం, నా పెద్ద కుమార్తె గిటార్, జాజ్, ఆడపిల్లలు మొత్తం అన్ని వాయిద్యాలు వాయించడం అనేది ఆ దినాల్లో లేదు ఎక్కడ కూడా. ఎవరైనా ఎక్కడైనా పాటలు పాడితే పాడవచ్చు. తలాంతులతో మల్టీ టాలెంట్స్తో పాటలు రాయడం, ట్యూన్ చేయడం, పాడడం, వాయిద్యాలు వాయించడం అన్నీ కూడా చేయడానికి, అలా కారు కూడా నడపడం, నా సేవలో పరిచర్యలో ఒక వెన్నుముకలాగా నా 3 కుమార్తెలను దేవుడు తలాంతులతో ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడిగాడు. కొంతమందిని వాడుకొని వారి తర్వాత ఉన్న తరాన్ని వాడుకోను అని చెప్పేవాడు కాడు. వాడుకోవడానికి అనుకూలంగా నేను, నా భార్య, నా పిల్లల్ని సిద్ధపరిచాం. మా సిద్ధపాటును బట్టి వారికి దేవుడిచ్చిన తలాంతులను బట్టి వారు వాడబడుచు ఉంటుండగా నా పెద్ద కుమార్తె షారోన్కు మరి ఫిలిప్ గారు అప్పటికే మంచి పాటలు పాడుతున్నారు, గాయకులు, అందరికీ తెలుసు, వెల్ నోన్ పర్సన్, మల్టీ టాలెంటెడ్. మరి ఆ సంబంధం వచ్చినప్పుడు కాదనకుండా దేవుడు మొట్టమొదటి ఎవరినైతే మా దగ్గరికి పంపించాడో, ఎవరిని మాకు చూపించాడో, మరలా మేము సెకండ్ ఛాన్స్ చూద్దాం అనే ఆలోచన లేకుండా కమిట్ అయ్యాం. ఇది దేవుని ఉద్దేశం అని. అలాగున ఫిలిప్ గారికి షారోన్ వీరిద్దరికి బిషప్ తల్లిదండ్రులు పెళ్లి చేశారు. మరి వారే ఆశీర్వదించగా దేవుడు వారిద్దరిని కూడా ఘనమైనటువంటి పాత్రలుగా అప్పటి నుంచి ఇలా వాడుకుంటూనే ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. అలాగే మేరీ లిలియన్ 2వ కుమార్తె, ఆమెకు కూడా మరి ఆమె డిగ్రీ కంప్లీట్ అయింది, పెద్ద అమ్మాయికి డిగ్రీ చేసింది. ఈలోగానే 20 సంవత్సరాల వయసులోనే సంబంధాలు వచ్చాయి. అది దేవుని సంకల్పం అని భావించి మేము ముందుకెళ్ళాం.
దైవజనులు రెవరెండ్ ప్రసన్న కుమారయ్య గారు, అమ్మగారి యొక్క పెద్ద కుమారుడు జేకే క్రిస్టఫర్ గారు, మరి క్రైస్తవ సంగీత రత్న మీ అందరికీ తెలుసు. మరి ఆ కుటుంబం నుండి మరి మా లిల్లీ విషయంలో ఈ సంబంధం మరి మాట్లాడిన సమయంలో మేము దేవుని ఉద్దేశం, సంకల్పం, ఈమె కీబోర్డ్ ప్లే చేస్తుంది, ఆయన దర్శకులు, సంగీత దర్శకులు, నా పెద్ద కుమార్తె పాటలు పాడుతుంది, పాటలు పాడే దైవ సేవకుని, మరి కీబోర్డు వాయించే నా కుమార్తెకు తెలియకుండానే దేవుడు మరి ఆ తలాంతులు కలిగినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని దేవుడు సిద్ధపరిచి వారికి బిషప్ తల్లిదండ్రుల ద్వారా దేవుడు వివాహం జరిగించాడు. ఇప్పుడు పాస్టర్ ఫిలిప్ గారు సేవకు సమర్పించుకుని వారు గాయక సేవ మాత్రమే కాకుండా యాజక సేవ కూడా వారు చేస్తున్నారు. అలాగనే మరి జేకే క్రిస్టఫర్ గారు వారు ప్రపంచంలోనే తెలుగు క్రైస్తవ సుపరిచితులుగా వారిని దేవుడు వాడుకుంటున్నాడు. నా కుమార్తెను కూడా దేవుడు తలాంతులు ఇచ్చి వాడుకుంటున్నాడు. అలాగనే మూడవ కుమార్తె హానా జాయిస్ నెస్సీ, మరి ఆమె మరి చదువుకుంది, ఆమె MBA చేసింది. మేము ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు, మరి సంబంధాల కోసం దేవునికి ప్రార్థన చేయలేదు. ఆ వయసు రాకుండానే దేవుడు ఎవరిని మరి మా మధ్యకు నడిపించి మొదట ఎవరు అడిగితే వారే అన్నట్టుగా అది దేవుని చిత్తమని భావించి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి వివాహ పరంగా శ్రీకాకుళం మరి వాస్తవ్యులు కీర్తిశేషులు జాన్ గోడి గారి, అలాగనే లిడియా గారి యొక్క ఏక కుమారుడు జోయల్ సామ్యుయల్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక దేవుని సేవ చేస్తున్నటువంటి బలమైనటువంటి సేవకులు మరి గోడి సామ్యులయ్య గారు, వారి మనవడు అనగానే మేము ఇంకేం మాత్రం మాట్లాడకుండా ఇది దేవుడే ఈ సంబంధాన్ని చూపించాడని భావించి నా మూడో కుమార్తెకు మరి వివాహం చేయడానికి మేము చాలా సంతోషించి ముందుకు వెళ్ళాం. అక్కడ వారు ఘనమైన సేవ చేస్తున్నారు. కీస్టోన్ అనేటువంటి మినిస్ట్రీస్ని వారు ప్రారంభించి ఆ కీస్టోన్ చర్చ్లో అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ యవన కాలమందు మరి పాస్టర్ జోయల్ సామ్యుయల్ గారిని దేవుడు హానా జాయిస్ని వాడుకుంటున్నారు. సంగీత పరిచర్య మరి మా కుటుంబంలో ఒక ప్రత్యేక పరిచర్యగా దేవుడు చేశాడు. మరి స్వార్థ పరిచర్య, అలాగనే సంగీత పరిచర్య, ఈ రెండు పరిచర్యల ద్వారా లక్షల కోట్ల మంది ప్రజలకు దేవుడు ఆశీర్వాదకరంగా మా బిడ్డలను వాడుకుంటున్నాడు, మా అల్లుళ్ళను వాడుకుంటున్నాడు. అలాగనే దేవుడు వారి స్వరాలని అభిషేకించాడు. ఎన్నో ఆల్బమ్స్ మేము రిలీజ్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. మొదటిగా ఆశ తీర అనేటువంటి ఆల్బమ్, చిరకాల స్నేహం ఆల్బమ్, ఇంకా నీరాజ్యం, ఇంకా తర్వాత సంతోష వస్త్రం. మీ అందరికీ తెలుసు ప్రేమకు ప్రతిరూపం యేసయ్యే. ఈ ఆల్బమ్స్ అన్నీ సుమారు దాదాపుగా మా ఫ్యామిలీ నుండి ఒక 20 ఆల్బమ్స్ పైన మరి పాడి ప్రభువును గణపరచడానికి నా కుమార్తెలకు అల్లుళ్లకు సంగీతం అందించడానికి పాడడానికి దేవుడు కృపనిచ్చారు. 5 మనములో మనమరాండ్రిని దేవుడిచ్చాడు. నా పిల్లలు మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా నేటి తరములో మరి పాటలు పాడడానికి, పిల్లలను ప్రభావితం చేయడానికి దేవుడు వారి స్వరాలను కూడా అభిషేకించాడు. వారు కూడా సంగీతం వాయిస్తున్నారు, పిల్లలు వారు పాడుతున్నారు. రాబోతున్న తరానికి మరలా దేవుని సేవ చేయడానికి దేవుడు వారిని లేపాడు, వరాలిచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రతి ఆశీర్వాదం వెనుక చాలామంది దైవ సేవకులను ఒక దూతలుగా ఆయన మహిమ కొరకు మేము ముందుకు సాగడానికి వాడుకున్నాడని చెప్పడానికి ఎలాంటి అతిశయం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలాగే నా కుమార్తెలను దేవుడు నా ముగ్గురు అల్లుళ్ళు కూడా దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడు. నేను అతిశయించడం లేదు, కానీ నేను సంతోషిస్తూ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని చెప్పుట వినుట కంటే ఇంకా సంతోషం ఏముంది? మరొక సంతోషం లేదని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా మేము కోట్లు సంపాదించలేదు, కానీ మరి ఆత్మలు సంపాదించడానికి దేవుడిచ్చిన తలాంతులతో దేవుడు మా కుటుంబాన్ని, నా కుమార్తెలు, అల్లుళ్ళు, వారి పిల్లలందరినీ కూడా ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి బిషప్ తల్లిదండ్రులు
మరి మన్నా పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. మరి చివెమ్మలో ప్రారంభించిన సేవ అక్కడ ఆగిపోకుండా సూర్యాపేట పట్టణంలో కూడా దేవుని కోసం మరి మందిరమును నిర్మాణం చేయడానికి, పరిచర్య విస్తరింప చేయడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి మమ్మలను బలపరిచారు బిషప్ తల్లిదండ్రులు. అదే సమయంలో నేను వచ్చిన ప్రారంభంలో చివెమ్మలో ఇక్కడ సేవ చేయలేను అని అనుకొని నాకు వచ్చిన అవరోధాలు ఆటంకాలను బట్టి వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే పారిపోయే అలవాటు ఉంది కదా. ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎక్కడ బాగా ఉంటుందో అనుకూలంగా అక్కడ సేవ చేద్దాం అనుకున్నాను. కానీ బిషప్ తల్లిగారు, రెవరెండ్ రేచల్ జ్యోతి కొమానపల్లమ్మ గారు, నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఎలా వెళ్ళిపోతావు? అలా వెళ్ళిపోతావా? అందుకే ట్రైనింగ్ అయ్యావా? నన్ను దేవుడు పిలిచాడని చెప్పావు కనుక అన్ని అనుకూలంగా పరిస్థితులు బాగుంటేనే సేవ చేయడం కాదు, మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడాలి అని వారు నన్ను ప్రోత్సహించి ధైర్యపరిచారు. ఎందుకంటే పారిపోయే పరిస్థితులు ఇక్కడ ఎదురొచ్చాయి. అది ఒక గ్రామం. చాలామంది నా మీద వ్యతిరేకం చేశారు. ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోమని వారు బెదిరించారు. అందుచేత ఒక మనిషినే కనుక భయపడ్డాను. కానీ దేవుడు రేచలమ్మ గారు తల్లిగారి ద్వారా వారు నన్ను ధైర్యపరిచిన కారణం చేత ఇలాగ వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతావు, ఇక్కడే ఉండు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పినప్పుడు వారికి లోబడి నా జీవితంలో ఒకటి తెలుసు, నాకు మనసుకొచ్చింది చేస్తాను. ఎవరైనా పెద్దలైన దైవజనులు తల్లిదండ్రుల్లాగా నాకు చెప్పినప్పుడు వారికి విధేయునిగా నేను జీవించాను. అందుచేత వారి మాట, తల్లిగారి మాట విని నేను ఆగాను. దేవుడు చివెమ్మలో బలమైన సేవ చేయడానికి వాడుకున్నాడు. అక్కడే కాదు, సూర్యాపేట పట్టణంలో కూడా పెద్ద మందిరం కట్టి అనేక వందల మందిని ప్రభుత్వకు త్రిప్పడానికి దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఒకవేళ అక్కడే నేను అనుకున్నట్టుగా వెళ్ళిపోతే ఈ తెలంగాణలో సూర్యాపేటలో చివెమ్మలో బహుశా నేనైతే సేవ చేయలేకపోతున్నాను. ఇంకొకరు ఎవరినో దేవుడు వాడుకున్నాను. కానీ నన్ను వాడుకోవడానికి ఇక్కడికి దేవుడు పంపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచి ఇక్కడ సేవలో ఉండి ముందుకు సాగడానికి మమ్మలను నడిపించిన మా ఆత్మీయ తల్లిదండ్రులు బిషప్ తండ్రి గారు, బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లయ్య గారికి, అమ్మగారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగనే మరి బిషప్ సుదర్శన్ జ్యోతి కొమానపల్లయ్య గారు, మరి మా చైర్మన్ గారు, మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్కి దేవుడు వారిని ఒక యువ మరి చైర్మన్గా ఇచ్చారు. వారు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి ప్రత్యేక స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను, వందనాలు. అలాగనే బిషప్ స్పర్జన్ రాజయ్య గారు, మా గురువు గారు, వారికి వందనాలు. మన్నా పరిచర్యలో నేను గుర్తించబడ్డానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనం రెవరెండ్ కారల్ డేవిడ్ కొమానపల్లయ్య గారు. వారు మరి అందరికీ కనబడేటట్టుగా నన్ను ప్రోత్సహించారు. పెద్దల దృష్టిలో, దేవుని దృష్టిలో, సంఘము సమాజం దృష్టిలో మరి దేవుని సేవకుడిగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న రీతిని వారు చూపించారు, ముందుకు తీసుకొచ్చారు, ముందుకు నడిపించారు. అలాగా అందరి దృష్టిలో, దేవుని దృష్టిలో పడడానికి, అలాగనే ఈ బలమైన సేవలో మరి మాకు ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ కారల్ కొమానపల్లయ్య గారు, షారోనమ్మ గారిని దేవుడు వాడుకున్నందుకు వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో నేను ఉన్నప్పుడు మరి అక్కడ మరి బిషప్ మహంతి అయ్య గారు, వారు కూడా చిన్నపిల్లల చూడలేదు, చిన్న వయసులో సేవకు వచ్చిన వారు కూడా మమ్మల్ని ప్రేమించారు. వారితో కలిసి నేను సేవ చేశాను. ఇంతమంది దైవజనులు మరి వారి మధ్యలో నేను ఉండడానికి, వారితో కలిసి సేవ చేయడానికి దేవుడు నాకు కృపను గ్రహించాడు. చాలామంది దైవ సేవకులు ఉండొచ్చు, కానీ ఎంతమందితో కలిసి సేవ చేసిన వారు బహుశా చాలా తక్కువ మంది ఉండొచ్చు. కానీ ఈ రోజున మరి మన్నా పరిచర్యల్లో విరివిగా వాడబడుతున్న నాయకత్వంతో కలిసి సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరి మా నాయకత్వం అంతటికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. నేను తరబీదు పొందిన తర్వాత 5 సంవత్సరాలు మరి విశాఖపట్నం జిల్లా మరి పాయకరావుపేట మండలం మంగవరం అనేటువంటి గ్రామంలో 5 సంవత్సరాలు
మరి మన్నా పాస్టర్గా అక్కడ దేవుని సేవ చేశాను. మా తండ్రి తల్లిగారు నా కొరకు ఒక మందిరాన్ని కట్టారు, అక్కడ సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి రెవరెండ్ కారడేవుడు కుమారపల్లయ్య గారు అమలాపురం సేవ చేయడానికి మరి అసిస్టెంట్ పాస్టర్గా సహాయపడడానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడ 5 సంవత్సరాలు మరి అక్కడ సేవ చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఆ తర్వాత మరి చివ్వెమ్మల సూర్యాపేటలో మరి దాదాపుగా మరి ఇప్పటికీ 28 సంవత్సరాలు సరిగ్గా మరి సేవ చేయడానికి ప్రభు కృప చూపించాడు. మరి మొత్తం 38 సంవత్సరాలుగా మన్నా పరిచర్యలో ఉండి నేను దేవుని సేవ చేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఇంకొక 2 సంవత్సరాల్లో 40 సంవత్సరాల సేవలోనికి నేను ప్రవేశించబోతున్నాను. ఈ చిన్న వయసులో ఇన్ని సంవత్సరాలు సేవ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఎన్నో ఘోర ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి దేవుడు తప్పించాడు. ఇంక చనిపోయాడు అని అనుకున్నారంతా. అలాంటి సమయంలో కూడా దేవుడు నన్ను బ్రతికించి ఆయన జీవింపచేస్తున్నాడు. మరి ఎప్పుడైతే సేవలోనికి వచ్చినప్పుడు ఏ బలంతో దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడం మొదలుపెట్టాడో అదే బలముతో, ఆ కాలేబుకు దేవుడిచ్చిన బలంతో, ఆరోగ్యంతో ఆయన సేవలో ఆయన మమ్మల్ని వాడుకుంటున్నాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి నా జీవిత భాగస్వామిని మరి పాస్టరమ్మ గారు ఎలిజబెత్ను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య అంతా నేను ఒక్కడనే చేయలేదు, భార్యాభర్తలుగా ఈ సేవలో నా భార్య నాకు ఎంతగానో సహాయపడింది. ఆమెను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మా కొరకు అలాగే మా కుమార్తెలు, అల్లుళ్ళు, వారి పిల్లలు, మనవలో మనవరాండ్రు, మేము మరి సూర్యాపేటకి చివ్వెమ్మలకు కేవలము 6 వచ్చాం. ఇప్పుడు 14 మందిని చేశాడు దేవుడు. మరి వేల మంది ఆత్మలను ప్రభుత్వట్టుకు త్రిప్పడానికి దేవుడు మమ్మలను వాడుకున్నాడు. మరి దేవుడు మాకు ఇచ్చిన ఆత్మలను బట్టి, సంఘమును బట్టి, పరిచర్యను బట్టి, మన పరిచర్యలను బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మేము ప్రభుని స్తుతిస్తున్నాం. మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు మమ్మలను ప్రోత్సహించినందుకు ప్రత్యేకమైన వందనాలు నేను మీకు తెలియచేస్తున్నాను. ముందున్న కాలంలో దేవుని కోసము పట్టణమును తలక్రిందులు చేయువారు ఎక్కడికి వచ్చి ఉన్నారు అని అనేకులు చెప్పుకునేటట్టుగా తన మహిమ కొరకు సాక్షులుగా మా కుటుంబాన్ని ప్రభువు వాడుకున్నట్లుగా మీరు ప్రార్థించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడనైనా నన్ను తండ్రి చిన్న గ్రామంలో పుట్టాను, కానీ నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు ప్రభువా. నన్ను రక్షించుకున్నావు, నీ సేవ కొరకు నన్ను పిలుచుకున్నావు నాయనా. నేను యోగ్యుడిని కాను కానీ యోగ్యుడిగా చేశావు. జ్ఞానవంతుని కాదు కానీ నీ జ్ఞానముతో నన్ను నడిపించావు. నీ ఆలోచనలతో, నీ గైడెన్స్తో నన్ను ప్రభువా నీ సాక్షిగా మీరు గత కాలమంతా వాడుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను వెనక్కి తిరిగి నా జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు నాకు భయము, ఆశ్చర్యము కలుగుతుంది. ఒక ప్రత్యేకమైన పర్పస్తో నన్ను పుట్టించి నీ ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా మీరు నెరవేర్చుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. నీ సేవ చేయడానికి నన్ను ప్రభు మన్నా పరిచర్యను వాడుకున్నావు నాయన. అనేక మంది కన్న తల్లిదండ్రులను మీరు వాడుకున్నారు, అలాగే పెంచిన తల్లిదండ్రులను మీరు వాడుకున్నారు, అక్క బావని వాడుకున్నారు, కుటుంబాలను వాడుకున్నారు, బిషప్స్, దైవ సేవకులు, రెవరెండ్స్ని ఎంతోమందిని ప్రభువా మరి నా విషయంలో వారు ప్రోత్సహించడానికి మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదంతా నీ మహాప్రేమ, నీ కనికరము, నీ సహాయము, నీ వాత్సల్యత. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని నా జీవితకాలం అంతా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను ప్రకటిస్తాను, నీకు ప్రార్థిస్తాను. నీవు నాకు అప్పగించిన పని జరిగిస్తాను కనుక ఇంకా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. ఈ నా జీవిత సాక్ష్యాన్ని అందరైతే నాయన వీక్షిస్తున్నారో వారందరినీ ప్రభావితం చేయమని ప్రార్థిస్తున్నాను. నాలాగంటి నాయన జీవితాన్ని జీవిస్తున్నటువంటి యవనస్తులతో మీరు మాట్లాడి నాయన
నీ వైపుకు త్రిప్పుకొని నన్ను వాడుకున్న రీతిగా అనేక మంది యవనస్తులను సైతము మీరు వాడుకోనమని నీ సేవ కొరకు ప్రార్థన చేయుచున్నాను. నీ స్తోత్రాలు. మహిమ మీరు పొందండి, ఘనత మీరు పొందమని, సాక్ష్యము ద్వారా అనేకులను ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.